అందరికీ నమస్కారం. సేవకుడే నాయకుడైతే ఎలా ఉంటుందో మన రామగుండం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కోరకంటి చందర్ నా ప్రియమిత్రుడు, ప్రాణ స్నేహితుడు, తను చేసి చూపించిన కార్యక్రమాలు మీరందరూ గ్రహించినవే. ఏదైతే 100 రోజుల కాలంలో గౌరవ శాసనసభ్యులు చేసిన కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. గెలిచిన తర్వాత వెంటనే ఆయన రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి అంతర్గాం మండలంలో ఆయన చేసిన పల్లె నిద్ర ద్వారా మరి గ్రామాల్లోని ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి తిరిగి ఏం చేయాలనో ఆయన పూర్తి స్థాయిలో గ్రహించడం కోసం మరి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిని ఆయన కలవడం జరిగింది. సర్పంచ్ ఎలక్షన్ల వల్ల అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడ్డది. ఆ తర్వాత బాయి బాట పేరుతోటి మరి కార్మికులు, ముఖ్యంగా ఒక కార్మికుని బిడ్డ అయిన మన చందరన్న మరి కార్మికుల సమస్యలు కూడా తెలుసుకోవడానికి ముందుకు రావడం, అదేవిధంగా ఎన్నో రోజులుగా మరి వ్యాపారవేత్తలు మరి గోదావరికంలోని లక్ష్మీనగర్లో పడుతున్న ఏదైతే వన్ వే గురించి పడుతున్న బాధను మరి ఆయన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఇది ప్రజలకు అదేవిధంగా వ్యాపారస్తులకు అసౌకర్యంగా ఉన్న ఈ యొక్క మన వన్ వేను వెంటనే ఎత్తివేయడానికి ఆయన చూపిన చొరవ, మరీ ముఖ్యంగా ఏదైతే రామగుండం ప్రజలకున్న చిరకాల కోరిక ఏదైతే ఉందో మరి అది మెడికల్ కాలేజ్ గురించి, అదేవిధంగా స్థానికంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల గురించి మరి ఢిల్లీ స్థాయిలో వెళ్ళి మరి ఆ యొక్క కార్యక్రమం గురించి, ఆ యొక్క మెడికల్ కాలేజ్ గురించి రిప్రజెంటేషన్ చేయడం, అదేవిధంగా ఏదైతే రామగుండం కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలు కుందనపల్లి, అదేవిధంగా లింగాపూర్, ఇంకా ఇటువంటి 2-3 గ్రామాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళు మాకు ఈ యొక్క కార్పొరేషన్లో విలీనం రావడం వల్ల మనం అనేక రకాలుగా నష్టపోతాం, మాకు ఉపాధి పోతుంది, 100 రోజుల పనికి కూడా మేము దూరం అవుతామని వాళ్ళు చేసిన అభ్యర్థన మేరకు ముఖ్యంగా ఈ యొక్క విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ముఖ్యమంత్రి వరకు ఈ యొక్క సమస్యను తీసుకుపోయి మరి గౌరవనీయులు కేటీఆర్ వద్దకు కూడా ఈ యొక్క సమస్యను తీసుకుపోయి మరి ఆ ప్రజలకు తిరిగి ఆ విలీనమైన గ్రామాలను వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదైతే రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రామగుండం నియోజకవర్గ ప్రజలు ఈ యొక్క 100 రోజుల్లో ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు చాలా సంతోషపడుతున్నారు. ముఖ్యంగా ఆయన మిత్రునిగా నేనైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే నేనైతే ప్రతినిత్యం మా ఇల్లు కూడా చందర్ ఇంటి ముందు ఉండడం వల్ల ఉదయం లేవగానే ఆయన ఇంటి ముందు దాదాపుగా రోజు ఒక 100 మందికి ఓపికగా స్వాంతంగా సొంత కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడే పరిష్కారం చేయడం, అదేవిధంగా ఇప్పటి వరకు ఈ 100 రోజుల్లో రామగుండం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసుకు కూడా సుమారు 1300 మంది ప్రజలు రిజిస్టర్ అయి ఉన్నారు. అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలియజేసిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ప్రజల్లో మమేకం అవుతూ మరి విద్యార్థులకు ఒక అంకుల్లాగా, యువకులకు ఒక అన్నలాగా, మహిళలకు ఒక తోడబుట్టిన తమ్ముడిలాగా, అదేవిధంగా కార్మికులకు ఒక కొడుకులాగా మరి రామగుండ ప్రజలందరికీ కూడా సొంత బిడ్డలాగా ఈ యొక్క ఎమ్మెల్యే గారు ఆయన కార్యాచరణ తీసుకోవడం జరుగుతూ ఉంది. నిజంగా ఇది శుభ పరిణామం. ఎన్నో రోజుల నుంచి రామగుండం ప్రజలు చూస్తున్న ఒక మంచి నాయకుడు మనకు వచ్చండు. మీరు కూడా భవిష్యత్తులో కూడా మీ ఏ అవసరాలు ఉన్నా కూడా, మరీ ముఖ్యంగా రామగుండం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, ఎల్ఓసీలు కానీ ఆపకుండా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే తనే ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అవుతూ మరి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించినంత వరకు కానీ ప్లస్ ఆయనకు సంబంధించిన ఇతర కార్యక్రమాల గురించి కానీ తను ఏ విభాగానికి ఆ విభాగానికి ఒక్కొక్క వ్యక్తిని బాధ్యునిగా ఏర్పాటు చేసి సుమారు 10 మంది పిఏలను ఏర్పాటు చేసుకొని మరి ఆయన కార్యాచరణ తీసుకుంటున్నాడు. నిజంగా ఈ 100 రోజుల కార్యక్రమం మన రోజుల్లో చందర్ గారి పాలనను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయనకు
నిజంగా భగవంతుడు శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని కూడా ఇదే విధంగా ఆయన కార్యాచరణను ముందుకు తీసుకొని పోవాలని సందర్భంగా తెలియజేస్తూ చందర్కు మిత్రుడిగా ఉన్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. ఆయన యొక్క నేను కూడా అనుకున్నాను ఇంత పరిపక్వత ఇంత ఉంటుందా అని, కానీ ఆయన గెలిచిన తర్వాత ఆయన ఆచితూచి ఆయన ప్రజల విషయంలో తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉన్నాయి. ప్రజలారా తప్పకుండా మనమంతా చందరన్న వెంట ఉందాము. ఆయన మన ఏ సమస్యలు ఉన్నా కూడా, ప్రాంత సమస్యలు ఉన్నా కూడా, మనకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలు అయినా కూడా చందరన్న వెంటనే ఉండి ఆ యొక్క మన సమస్యల పరిష్కారానికి ఆయన వెంటే నడుద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ నమస్కారాలు.